ఇస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం మొదలు తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీం నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యులను నా జీవితంలో మర్చిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను. నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది ఏంటి? ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకా పగడ్బందీగా చేస్తాం. అంగన్వాడీలను ఇంకా బాగా చేయడం. మొదటి తారీఖు వస్తానే మీ అకౌంట్లో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ అకౌంట్లో వేస్తున్నా. భగవంతుడు కరుణిస్తే ఇంకా పెంచే బాధ్యత కూడా
తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడిప్పుడు చాలా కష్టాలున్నాయి, అవన్నీ అధిగమించాలి. 4వ ప్రోగ్రాం ఈరోజు నేను చేసే పని మీరు చూస్తే 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం, మీ ఆస్తులన్నీ మార్చేశారు. అందుకే నేను ఒకటి ఆలోచించాను, జీవితంలో మళ్ళీ మీ భూముల జోలుకు రాకుండా టెక్నాలజీ బాగా అభివృద్ధి చేశాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ పెట్టి మీ భూములు సర్వే చేసి మీ ఆమోదంతో మీ రికార్డు మీకు ఇచ్చే బాధ్యత సంవత్సరం పెట్టుకున్నా. రాబోయే 2027 మార్చికి ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ 4 తీసుకొని నేను అనుకుంటే లాభం లేదు. నేను హైదరాబాద్ అమరావతిలో పడుకుంటే పనులు కావు. అందుకే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. 17సారి నేను వచ్చాను. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా ఉండడం మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే సమయంలో మనందరం కూడా ఎక్కడికక్కడ మనం తినే తిండి దగ్గర నుంచి మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇల్లు, పరిసరాలు, ఆఫీసు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను